హాయ్. ఓ మై గాడ్! ఈ హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ డాండ్రఫ్‌తో చెప్పక్కర్లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సో, మీరు కూడా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? హియర్ ఈస్ దిస్ వీడియో బెస్ట్ సొల్యూషన్ మీకోసమే డాక్టర్ షగుఫ్తా గారి మాటలో. హాయ్ షగుఫ్తా గారు. హాయ్. అసలు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ కానియండి, హెయిర్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లమ్స్ కానియండి, గ్రే హెయిర్ అనుకోండి ఏదైనా చిన్న చిన్న పిల్లలు కూడా మమ్మీ నాకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది అని బాధపడుతున్నారు. బాల్ హెడ్స్‌తో ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఈ హెయిర్ ఫాల్ అసలు హెయిర్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ అయినా ఎందుకొస్తుంది? ఎక్కడ రూట్ కాజ్? బేసికల్లీ ఇదేంటంటే అండి, స్పెషల్లీ ఈ మధ్య కాలంలో పిల్లల్లో మనం బిఫోర్ 20 వాళ్ళలోనే ఒక 20-30% వైట్ హెయిర్ వాళ్ళకి చూస్తున్నాం. పిల్లల్లో స్పెషల్లీ. ఎందుకు పిల్లల్లో అంటే పిల్లల్లో వైట్ హెయిర్ రావడం ఏంటి? మనం ఏమనుకుంటాం పెద్దవాళ్ళల్లో అది కూడా 50 దాటిన తర్వాత పురాతన కాలంలో వైట్ హెయిర్ ఎక్కడో కనపడదు. అంటే అదే ఒక ఏజ్‌కి సింబల్ అనుకునే వాళ్ళం. గ్రే నిజం. హెయిర్ అంటే అది అబ్బా! నేను ముసలిదాన్ని అయిపోతున్నా నాకు తెల్ల ఎంటికలు వస్తున్నాయి అనేవాళ్ళు. కానీ ఈ మధ్యలో పిల్లల్లో కూడా వైట్ హెయిర్ వస్తుందంటే వాళ్ళలో చాలామంది లేని వాళ్ళకి ప్రాబ్లం ఉందండి. ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి చిన్న పిల్లలే కామెంట్స్ చేస్తుంటారు. నీకు వైట్ హెయిర్ వచ్చింది, నువ్వు పెద్దదానివి అయిపోయావు, ముసలిదానివి అయిపోయావు. వాళ్ళకి వాళ్ళే కామెంట్ చేసుకుంటుంటారు. ఇది నేను చెప్పిన మాట కాదు. చాలామంది పిల్లల్ని మాకు వైట్ హెయిర్ కోసం తీసుకుంటుంటారు కదా! వాళ్ళు ఆ స్ట్రెస్‌ఫుల్ మాట మా దగ్గర చెప్తుంటారు. మ్యామ్ నాకు వైట్ హెయిర్ ఎందుకు వచ్చింది అంటుంటారు. పిల్లలకున్న స్ట్రెస్ పెద్దవాళ్ళకి కూడా లేదండి ఈ జనరేషన్‌లో. చదువు స్ట్రెస్ ఒకటి, పిల్లల్లో ఓవర్ ఇంటర్నల్‌గా ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్. ఆడపిల్లల్లో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్ హార్మోనల్ ఇంబాలెన్స్ అని, మగవాళ్ళలో కూడా ఒక టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అని. చాలామంది ఈ చిన్న పిల్లల్లో ఉండడానికి ఒకటి బాగా స్ట్రెస్. ఒకటి ఏంటంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెస్‌గా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. పెద్దవాళ్ళలో ఎక్కువ ఆలోచిస్తున్నారంటే రీజన్ ఉంటది. ఒక వయసు వచ్చేసింది, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఓకే. అండ్ చిన్న పిల్లల్లో ఎందుకు ఈ ఆలోచనలంటే బికాజ్ వాళ్ళ స్టడీస్, వాళ్ళ ప్యాటర్న్స్ అవన్నీ మారాయి కాబట్టి, జనరేషన్ బట్టి మారుతుంటాయి కాబట్టి. సో, ఇలాంటి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మా పిల్లోడు ఇంకా డబుల్ స్ట్రెస్ తీసుకున్నా కూడా ఈ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా మేడం అంటుంటారు చాలామంది. నేనేమంటా అంటే పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ వైట్ హెయిర్ అనేది ఒక పెద్ద సమస్య. వైట్ హెయిర్ పక్కన పెడితే హెయిర్ ఫాల్ అనేది ఇంకో పెద్ద సమస్య. జుట్టు ఉంటేనే కదా మనకి జుట్టు వైట్ వైట్ అవుతే చూడ్డానికి. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. డాండ్రఫ్, కొంతమందికి ఇచ్చింగ్ అని, బొంగు మచ్చలు అంటారు. వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. అలా కొన్ని కొన్ని రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. సో, ఈ సమస్యలు ఎప్పుడైతే మనకు ఉన్నాయో ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాము? స్పెషల్లీ మనం ఎప్పుడూ నేను చాలా ప్రీవియస్ వీడియోస్‌లో హెయిర్ కోసం, వైట్ హెయిర్ కోసం ఆయిల్ ప్రిపరేషన్ చెప్పాను. ఆయిల్స్ ఇలా ఇలా మందారపాకులు గానీ, మన కరెక్ట్. తోటకూర విత్తనాలు గానీ, లేదంటే కలోంజి సీడ్స్ గానీ, దాల్చిన చెక్క గానీ, ఇవన్నిటిని మనము ఆనియన్ గానీ, వెల్లుల్లి గానీ వీటన్నిటిని వేసి ఆయిల్‌లో ప్రిపేర్ చేసుకొని చాలా మంచి వీడియో చేశాము. అండ్ చాలా చాలా వైరల్ గూడా అయింది ఆ వీడియో. అవునండి. సో, షాంపూస్ కూడా బీట్రూట్‌తో షాంపూస్ కూడా కానీ న్యూట్రిషన్ పరంగా ఏది ఇంటేక్. బాగుపడతది? మనము యూజ్ చేసే ఆయిల్స్ అన్ని ప్రతిసారి మార్చలేం గదా! దొరికిన ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాం. ఆయిల్స్ యూజ్ చేసినా చేయకపోయినా షాంపూస్ ఏదైతే అదే వాడుకుంటూ కూడా న్యూట్రిషన్ పరంగా మనకు వైట్ హెయిర్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. యెస్. సో, ఆ న్యూట్రిషన్ పరంగా ఎలాంటిదని మనం చెప్దాం ఒకసారి. సో, ఇంటేక్ కూడా ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అఫ్‌కోర్స్ ఆయిల్స్ అన్నవి ఇట్ రియల్లీ ఇంపాక్ట్ చూపిస్తదనుకోండి. కానీ మనం న్యూట్రిషన్ పరంగా ఇంటేక్ ఏం తీసుకుంటాం? సో, అది ఫేస్ పైన కూడా ఫ్లరిష్ అవుతూ ఉంటుంది కదా! డెఫినెట్‌గా అండి. ఇప్పుడు యూజ్ చేసే షాంపూస్‌లో ఎలా ఉన్నాయంటే ఓవర్ కెమికల్స్. ఇప్పుడు పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఇంతకుముందు ఒక షాంపూ ఫ్యామిలీ మొత్తం వాడేవాళ్ళం. హ్మ్. ఒక సోప్ ఫ్యామిలీ మొత్తం వాడేవాళ్ళం. అప్పుడేం రాని ఇన్ఫెక్షన్స్, అప్పుడు లేని హెయిర్ ఫాల్స్ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ 10% అయితే, పొల్యూషన్ ఒకటైతే, మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ 70% లేకపోవడం వల్ల ఈ వైట్ హెయిర్ సమస్య వస్తుంది. ఆ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం ఒకటి విటమిన్ బి12, డి విటమిన్, సీరం ఫెరిటిన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో, ఐరన్ తగ్గుతాయో, మెగ్నీషియం ఈ 5 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి మన శరీరంలో తీసుకుంటున్న ఆహారంలో కరెక్ట్‌గా లేవు అంటే తీసుకుంటున్న మోతాదు కూడా చూసుకోవాలి. మనం అధికంగా తీసుకున్నా కూడా ఎయిర్ ఫాల్ అవుతది. ప్రాబ్లమ్. మనం ఓకే. ఎంత మోతాదులో తీసుకోవాలంటే డైలీ రిక్వైర్మెంట్‌లో ఇవి ఎంత లెవెల్స్‌లో కావాలో ఆ లెవెల్స్‌లో మనకి తీసుకుంటే ఈ సమస్య అనేది మనకి రాదు. యెస్. సో, మనం చూసుకోవాలి. విటమిన్ బి12 అంటే మనం ప్రీవియస్ వీడియోస్‌లో మష్రూమ్స్ చెప్పాము. చాలా వరకు మీల్ మేకర్ చెప్పాము. పూల్ మకానీ చెప్పాము. ఇవన్నీ తింటున్నారా? లేదా? ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఇవన్నీ ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి. పొనగంటి కూర గానీ, బచ్చల కూర గానీ, తోటకూర గానీ ఇవన్నిట్లో విటమిన్ బి12 రిచ్ ఉంటది. ఇవి ప్రాపర్‌గా మన డైట్‌లో ఉన్నాయనుకో మనకు డెఫినిట్‌గా హెయిర్ ఫాల్ అనేది సమస్య తగ్గుతది. డి విటమిన్ ఎప్పుడైతే డి విటమిన్‌కి సంబంధించినవి కూడా మనం మాక్సిమం నేనేమంటాను సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నామా లేదా? సో, మనం మాక్సిమం కొన్ని ఫ్రూట్స్‌లో ఆల్మండ్ మిల్క్ గానీ, పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ గానీ, తెల్ల నువ్వులు గానీ, మునక్కాయ లోపల గుజ్జు ఉంటది కదా! ఆ గుజ్జులో కూడా డి విటమిన్ ఎక్కువ ఉంటది. ఇవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మన శరీరం మనం తినే ఆహారంలో చూసుకోవాలి. వారానికి ఒక రోజు తీసుకుంటే సరిపోదండి. డైలీ మనకి మునక్కాయల లోపల విత్తనం ఉంటది కదా! ఆ లోపల విత్తనంలో ఉన్న గుజ్జు కూడా ఉంటది కదా! మునక్కాయ లోపల గుజ్జు ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జు ఆ గుజ్జులో
పుష్కలమైన విటమిన్స్, మీకు మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, విటమిన్ B12 కానీ అన్నీ సంపూర్ణంగా దొరుకుతాయి. మీకు వైట్ హెయిర్ సమస్య రావట్లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆ సమస్య లేదంటే వారానికి 4-5 సార్లు మునక్కాయలు కానీ, మునగాకు కానీ వాడుతుంటారు వాళ్ళలో ఖచ్చితంగా ఈ సమస్య ఉండదు. నేను చాలా వరకు మునగాకుని పౌడర్ తీసుకొని ఆ పౌడర్ని మనం షాంపూ అంటే వాటర్లో డైల్యూట్ చేసుకుంటాం కదా, ఆ వాటర్లో కొద్ది మునగాకు పౌడర్ కొద్ది షాంపూ కలుపుకొని డైల్యూట్ చేసుకుని తలకు స్నానం చేయమంటుంటాం. అలా స్నానం చేస్తే చాలా వరకు మనకి డాండ్రఫ్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురదలు రావు, అంత మంచిగా పనిచేస్తుంది. సో మునగాకుని అదే మనం ఇంటేక్ తీసుకున్నాం అనుకోండి, నేనేం చెప్పాను, ఐరన్ కానీ, B12 కానీ, మెగ్నీషియం కానీ, సీరం ఫెరిటిన్ లెవెల్స్ కానీ ఇవి ఎప్పుడైతే మన శరీరంలో తగ్గిపోతాయో అప్పుడే వైట్ హెయిర్ సమస్య వస్తుంది అని చెప్పాను. అండ్ ఈవెన్ దో హెయిర్ ఫాల్ ఇవన్నీ మనకు దొరికేది ఎక్కడ? ఇప్పుడు మనకి నేనేమో చెప్తున్నాను, ఇప్పుడు బెండకాయలు తీసుకోమంటున్నాను, ఇప్పుడు నేను స్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్ గురించి కూడా చెప్తున్నాను. ఇది వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది. దీనికంటే కూడా పుష్కలంగా పనిచేసేది మన ఇళ్లలో ప్రతి చోట దొరికేది మునక్కాయలు. 4-5 మునక్కాయలు తెప్పించుకొని జస్ట్ 2 నిమిషాలు వేడి చేసి ఆ గుజ్జు అంతా తీయండి. ఆ గుజ్జు తీసి ఫ్యాన్ గాలితో మొత్తం ఎండబెట్టేసేయండి, పౌడర్ అవుతుంది కదా. మనం ఉప్పు, కారం, పసుపు ఎలా వాడతాం, ప్రతి కూరలో 2 స్పూన్లు వేసేసేయండి. సో మీకు వైట్ హెయిర్ సమస్య రాదు, హెయిర్ ఫాల్ ఉండదు. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ఎంత షాంపూలు వాడుతున్నా, ఎంత ఆయిల్స్ వాడుతున్నా, బలం ఇంటేక్ ఆహారంలో లేకపోతే మనం ఏం చేసినా ఏం ప్రయోజనం, కొన్ని రోజులే ఉంటుంది. అది ఆహారంలో గట్టిగా ఉంటే ఎప్పుడు హెయిర్ ఫాల్ ఉండదు. సో మనం పాతకాలంలో మునక్కాయలు, మునగాకులు అండ్ మనం మ్యాక్సిమం కొద్దిగా నువ్వులు కానీ, మెంతులు కానీ ఎక్కువ వాడేవాళ్ళం. ఈ మధ్య ఏంటంటే జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి ఇవి తగ్గించాము, అవి పెంచేసాం. అందుకని హెయిర్ ఫాల్స్, చిన్నపిల్లలు ఈ ప్రాబ్లమ్స్ రావడం. సో మునక్కాయ లోపల గుజ్జుని మనం తెప్పించి మొత్తం ఉడకబెట్టి మొత్తం పల్ప్ అంతా తీసి ఎండబెట్టేసుకోవాలి. ఆ పౌడర్ని మనం మ్యాక్సిమం మనం కూరల్లో, ప్రతి కూరలో వేసుకొని తినొచ్చు. లేదంటే రాత్రిపూట పడుకుంటున్నప్పుడు 1/2 గ్లాస్ వాటర్లో మునక్కాయ లోపల ఉన్న గుజ్జు పౌడర్ మంచి కలుపుకొని తాగండి. 100% మీరు యూజ్ చేస్తున్న ఆయిల్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో హెయిర్ ఫాల్కి, వైట్ హెయిర్కి ఆయిల్ చెప్పాను. అది వాడుకుంటూ దాంతోపాటు మునక్కాయ లోపల గుజ్జుని అండ్ డ్రాగన్ ఫ్రూట్ని కూడా దొరికితే, ఒకవేళ దొరకని పక్షాన మనం బీట్రూట్ కూడా వాడచ్చు. క్యారెట్ కూడా మంచిగా వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది. సో ఇవి తీసుకుంటూ మనం మునగాకులు, మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిది. అండ్ ఇప్పుడు న్యాచురల్ షాంపూ ప్రిపరేషన్ నేను చెప్తాను ఇప్పుడు స్పెషల్లీ. సో ఇప్పుడు వైట్ హెయిర్ కానీ, ఇప్పుడు నేను ఏం చెప్పాను, న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మునగాకు వాడమన్నా, మునక్కాయ లోపల గుజ్జు వాడమన్నా, పూల్ మకాని కూడా విటమిన్ B12 ఉందంటున్నాను. ఐరన్ కావాలంటే బెల్లం వాడమంటున్నాను, చెప్పానా. సీరం ఫెరిటిన్ లెవెల్స్ కావాలంటే లెమన్ వాడమంటున్నాను. సిట్రస్ కావాలన్నా లెమన్ వాడ, ఎన్ని రకాల టాపిక్స్ చెప్పాను చూసారా. ఇవన్నీ మనం డైలీ వాడుతున్నామో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. లేవు మేడం ఇవన్నీ మేము వాడట్లేదంటే అట్లీస్ట్ మునగాకు, మునక్కాయ ముక్కలన్నా సరే సంపూర్ణంగా ఆహారంలో మనం డైలీ అయితే మునక్కాయలు ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టపడరు. అదే పౌడర్ చేసుకుని కూరలో వేసేసాం అనుకోండి, తెలిసి తినట్టు తినేస్తా ఉంటాం, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. తెలుస్తుంది. సో ఇప్పుడు నేనేమంటే డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ ఫ్రూట్ని మంచిగా తెప్పించుకొని, పిల్లల్లో ఈ వైట్ హెయిర్ సమస్య ఉంది కదా, ఈ వైట్ హెయిర్ సమస్యకి మనం చెక్కు పెట్టేది ఒకటి, క్యారెట్ ఎంత సంపూర్ణంగా యూజ్ అవుతుందో డ్రాగన్ ఫ్రూట్, ఇది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మంచిగా యూజ్ అవుతుంది. ఇది డైలీ పిల్లలకి, దీనివల్ల పిల్లల్లో వైట్ హెయిర్ గురించి మాట్లాడుతున్నాం స్పెషల్లీ కాబట్టి, వైట్ హెయిర్ ఫాల్ సమస్యలు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఈ జ్యూస్ రెగ్యులర్గా దొరికితే రెగ్యులర్గా, లేదంటే వారంలో 2 రోజులు ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, 2 రోజులు క్యారెట్ జ్యూస్, 2 రోజులు బీట్రూట్ జ్యూస్. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఇవి ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. దీన్ని జ్యూస్ చేసుకొని కొద్దిగా లెమన్ పిండుకొని పిల్లలకి ఇచ్చేసిన జ్యూస్, హైట్ లేకుంటే హైట్ పెరుగుతారు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పిల్లలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా వస్తుంది ఈ మధ్య, ఒకవేళ ఉంటే ఆ సమస్య పోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కూడా 15% వైట్ హెయిర్ వస్తుందంటే నమ్ముతారా? డెఫినెట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది దీనివల్ల. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ని జ్యూస్ చేసి పెట్టేసాం కాబట్టి, ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్లో 1/2 లెమన్ పిండేసుకొని పిల్లలకి ఇచ్చేసేయండి. మరీ తేనుపులు వస్తున్నాయి, గ్యాసెస్ ఎక్కువ అవుతున్నాయి మా అబ్బాయి కంటే లెమన్ వేయకండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చండి. సో మంచిగా దాంట్లో లెమన్ పిండేసుకొని జ్యూస్ తాగండి. ఇది మన జ్యూస్. సో జ్యూస్ అండ్ మునక్కాయలు, మునగాకు గురించి కూడా నేను ఎలాగో చెప్పాను. అండ్ నేను స్పెషల్లీ ఏం చెప్పాను, షాంపూ ప్రిపరేషన్ చెప్పాను. నేను ఏమంటానంటే, మీరు ఇప్పుడు ఏమైతే షాంపూస్ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూస్లో ఆయుర్వేద షాంపూస్ అయితే మంచివండి. మనం ఒకవేళ బాడీలో వాత, పిత్త, కఫ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని షాంపూస్ వస్తున్నాయి మనకి. అది ఏదైనా సరే మీకు అవైలబుల్గా ఉన్న షాంపూస్ వాడితే సరిపోతుంది. ఆయుర్వేద షాంపూస్ అయితే బెటర్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదైనా షాంపూ వాడుతున్నాం కదా, వాడడానికి ముందు మనం నైట్ మన ఆయిల్ ఏదైనా సరే మంచిగా ఎక్కువ కాకుండా లైట్గా పెట్టేసుకున్న ఆయిల్, మార్నింగ్ లేచిన తర్వాత మనం ప్యాక్ లాగా, తలకి ఇలా ప్యాక్ లాగా పెట్టి ఒక 15 minutes ఉంచి వెళ్ళి వాష్ చేయండి. అంటే ఆల్రెడీ నానబెట్టిన షాంపూ వాటర్ లాగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలాగ 250, ఇంత వాటర్ లేకపోయినా మనం ఇప్పుడు ఇంత 250 ml వాటర్ తీసుకున్నాం కదా, దీంట్లో 2 బెండకాయలు వేసుకుంటున్నాం. సో మనకు తక్కువ హెయిర్ ఉందనుకోండి 150 ml, ఎక్కువ హెయిర్ ఉందనుకోండి 250 ml బెండకాయలు తీసుకుంటాం. ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నైట్ నానబెట్టేసాం అనుకోండి, మంచిగా జిగురుగా అవుతాయి వాటర్. బెండకాయ ఇస్తున్నాం కదా, ఇలా 2 బెండకాయలు వేసేసుకుంటాం. ఇలా 2 బెండకాయ కానీ 1 బెండకాయ కానీ వేసేస్తాం. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి.
మనకి గమనించారా మనం పెద్దవాళ్ళలో అమ్మమ్మలు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం మనకి ఏమంటుంటారంటే అమ్మమ్మ నాకు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా బెల్లం వాడమంటుంటారు. యాజ్ అ డాక్టర్ నేను కూడా చెప్తాను, బెల్లం ఎప్పుడైతే ఇంటేక్ ఆ ఫుడ్లో పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదు అంటే మనం జావ రూపంలో కానీ బెల్లంలో కలుపుకొని తీసుకోవాలి. అలా అయినా ఏజెస్ వల్ల ఏ ఏజెస్ వాళ్ళైనా, ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు ఉంటే దీనికి ఒకవేళ హై లెవెల్లో ఉంటే ఇది తీసుకోకుండా కొద్ది తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, ఇది తీసుకునే బదులు సినిమా తీసుకుంటే మంచిది. పెద్దవాళ్ళలో వైట్ హెయిర్ అనేది ఇట్ విల్ టేక్ టైం. చిన్నపిల్లల వైట్ హెయిర్ అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లో మనం నార్మల్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఫాలో అయితే సరిపోతుంది. మనం బెండకాయ ఏం చేస్తున్నాము, మనము ఒక బెండకాయని ఇలా వేసేసుకొని దాంట్లో బెల్లం ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాం. ఒక హాఫ్ స్పూన్ తాటి బెల్లం అయితే చాలా మంచిదండి, ఇంకా రిజల్ట్స్ తొందరగా వస్తాయి. అండ్ నేను చెప్పానా మనం విటమిన్ సి లేకపోయినా కూడా మన బాడీలో చాలా వరకు ఈ సమస్య వస్తుంది చెప్పానా. ఇది మనం బెండకాయ ఇది మనం తాగొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ప్యాక్ చెప్పానా, ఇదే వాటర్ తాగితే ఇంకా బేషుగా పనిచేస్తుందండి. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, ఒక హాఫ్ లెమన్ని పిండేసుకున్నాం. ఇలా వాటర్ని మార్నింగ్ నైట్ ప్రిపేర్ చేసామా, మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఒకవేళ డైజెషన్ ఇష్యూస్ కానీ ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గడానికి కూడా పనికి వస్తుందండి. 2 విధాలుగా పనిచేస్తుంది ఈ వాటర్. దీన్ని మనం ఒక 250 ml వాటర్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామా, మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ కొద్ది హాఫ్ వాటర్ మనం తాగేసేయండి. రిమైనింగ్ హాఫ్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మంచిగా తలలో మంచిగా ఇలా లేయర్స్ లాగా తీసుకొని తలంతా ఇలా మనం పెట్టేసుకోవచ్చు. స్కాల్ప్ మనం హెన్నా ఎలా పెడతాం అలా మంచి జిగురుగా ఉంటాయి వాటర్. మనం ఫ్లాక్ సీడ్స్ నానబెట్టినా కూడా జిగురు వస్తుంది, అలాగే బెండకాయ నానబెట్టినా కూడా జిగురు. తలంతా అప్లై చేసేసి 10-15 నిమిషాలు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 2 విధాలుగా. ఒకటి నానబెట్టిన వాటర్ని తాగడం వల్ల చాలా ఐరన్ దొరుకుతుంది అండ్ మెగ్నీషియం దొరుకుతుంది అండ్ మనకి మ్యాక్సిమం లెమన్ వేసాం కాబట్టి సిట్రస్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీకి కూడా మంచిది. అలా హాఫ్ వాటర్ తాగండి, రిమైనింగ్ హాఫ్ వాటర్ని తలకు పెట్టుకోండి. సో తాగే వాటర్ తలకు పెట్టుకునే వాటర్ డెఫినెట్గా తాగిన వాటర్ కరెక్ట్గా ఉంటే మన బాడీలో న్యూట్రిషన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే ఇంటర్నల్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. డ్రై హెయిర్ మీద కాకుండా ఆయిల్ పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. డ్రై హెయిర్లో ఏంటంటే కొద్దిగా డ్రై అయిపోతుంది, లెమన్ వేస్తున్నాం కదా, ఎప్పుడు లెమన్ ఎప్పుడు తలకు పెట్టినా కూడా ఆయిల్ పెట్టుకోండి. మరి కూడా ఎక్కువ ఆయిల్ చంపిగా కాకుండా లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అలా మార్నింగ్ అప్లై చేసుకోండి. అండ్ చెప్పినంత ఈజీ కదా, ఎన్నో ప్రాక్టికల్ కేసెస్ వైట్ హెయిర్ అని, హెయిర్ ఫాల్ అని, సోరియాసిస్ ప్రాబ్లంతో ఎన్నో రకాల సమస్యలతో మా దగ్గరకు వచ్చినప్పుడు బెస్ట్ వేలో ఎంతో ప్రాక్టికల్ కేసెస్ సక్సెస్ చేశాం కాబట్టి ఒక బెస్ట్ రెమెడీ మీ వరకు మీరు మా వరకు రాలేరు కాబట్టి మీకు అందించాలన్న ఉద్దేశంతో నేను ఇది చేయడం కారణం. డ్రాగన్ ఫ్రూట్ దొరకకపోతే వారంలో 2 రోజులు డ్రాగన్ ఫ్రూట్ దొరికితే తెచ్చుకొని వాడండి. దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్, పిల్లల్లో పింపుల్స్ ఉన్నా కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, అధిక బరువు ఉన్నా కూడా, నరాల బలహీనత ఉన్నా కూడా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ 5 రకాల సమస్యలకి చెక్కు పెట్టే డ్రాగన్ ఫ్రూట్ని వారానికి 2 సార్లు ఇది వాడండి. రిమైనింగ్ 2 రోజులు క్యారెట్ జ్యూస్ వాడండి, రిమైనింగ్ 2 రోజులు బీట్రూట్ జ్యూస్ అలా వాడుకుంటూ. అండ్ బెల్లంని మనం ఏం చేస్తాం, లెమన్ మనం బెండకాయ నానబెట్టిన వాటర్ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ తర్వాత కానీ ఒక 250 ml వాటర్లో కొద్ది వాటర్ తాగడానికి కొద్ది తలకి అలా వారానికి 3 సార్లు అప్లై చేయాలండి. మనం వారానికి 3 సార్లు మార్నింగ్ పెట్టి 10-15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. వెళ్ళి వాష్ చేయండి, షైనీగా ఉంటుంది, డాండ్రఫ్ అనేది బాగా పోతుంది. అండ్ హెయిర్ ఒక మనం చచ్చుబడిపోతే ఎలా ఉంటాం అలా నీరసంగా ఉంటున్న హెయిర్స్ కొద్ది హెల్దీ హెయిర్ కావాలంటే బెండకాయని ఇంటేక్ తీసుకుంటే ఎంత మంచిదో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా బాగుంటుంది అనమాట. రైట్, ప్రొవైడెడ్ ఆయుర్వేద షాంపూతో వాష్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.